దేశ స్వాతంత్రం కోసం పోరాడే విషయంలో కులాలను పక్కన పెట్టి, మతాలను పక్కన పెట్టి, ప్రాంతాల పక్కన పెట్టి, భాషల పక్కన పెట్టి భారతీయులుగా ఒక్కటై స్వతంత్రం కోసం పోరాడి గొప్ప స్వాతంత్రాన్ని తీసుకొని రావడానికి కుటుంబాలకు దూరం అయ్యారు, భార్యలను పోగొట్టుకున్నారు, పిల్లలను పోగొట్టుకున్నారు, ఆఖరికి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, ఆఖరికి ప్రాణాలే పోగొట్టుకొని ఏకతాటిగా ఒక్కటిగా ఐకమత్యంతో సంపాదించుకున్నటువంటి భారతదేశ స్వాతంత్రం ఈ రోజుకు వచ్చేటప్పటికి మరలా అందరూ విడిపోయి నువ్వు హిందువు, నువ్వు ముస్లిం, నువ్వు క్రైస్తవుడు, నువ్వు ఫలానా అని ఇదేంటండి ఇలా అయిపోయారు? స్వతంత్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళేమో అన్ని పక్కన పెట్టి ఒక్కటిగా ఉండి పోరాడారు. ఈరోజు ఆ స్వతంత్ర ఫలాలు అనుభవిస్తున్న వీళ్ళు లేదా మనం ఈరోజు ముక్కలైపోతున్నాం. చూడండి, ఎవరిది దేశభక్తి? ఎవరికుంది దేశభక్తి? వాళ్ళది దేశభక్తి, వారికుంది దేశభక్తి. వాళ్ళ పేరు చెప్పుకుని ఈరోజు అందరూ దేశభక్తి ముసుగులో వాళ్ళ ఆశయాల గండి కొడుతున్నారు కదా, వాళ్ళ ఆశయాలను ఆవిరిగా మార్చేస్తున్నాం కదా మనం. నిజమైన దేశభక్తులు వాళ్ళు ఆ రోజు దేశం కోసం పోరాడిన వాళ్ళు. వాళ్ళకున్న ఆస్తులు పోగొట్టుకున్నారు, వాళ్ళకున్న అవయవాలు పోగొట్టుకున్నారు, చివరికి ప్రాణాలను సైతం తృణపాయంగా ఎంచుకున్నారు, ప్రాణాలను సైతం పోగొట్టుకోవటానికి సిద్ధమైపోయారు. అదండి అలాంటి వాళ్ళండి ఎందరో. వాళ్ళెవరు కులాలు చూడలేదు, వాళ్ళెవరు మతాలు చూడలేదు, వాళ్ళెవరు ప్రాంతాలు చూడలేదండి. అందరూ ఒక్కటిగా అందరు కలిసి పోరాడారు. ఈ రోజు మనం ఎందుకు ఇలా ముక్కలైపోతున్నాం? ఇలా మనం వేరు వేరు అని చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఒకరినొకరు సహించకుండా ఉన్నంత కాలం ఈ దేశం ఎలా ముందుకు వెళుతుంది, ఎలా అభివృద్ధి చెందుతుంది?